అందరికీ వందనములు. ఈరోజు చక్కని అంశాన్ని మనము నేర్చుకుందాం. క్రైస్తవ్యం అనేది మతమా మార్గమా? క్రైస్తవం అనేది మతమా మార్గమా? చాలామంది ఏమంటారంటే, ఈ రోజుల్లో ఎక్కువగా వినబడుతున్నటువంటి ప్రాముఖ్యమైన విషయం, క్రైస్తవులు మత మార్పిడి చేస్తున్నారు. మనకంటే ఒక ధర్మం ఉంది, అదే సనాతన ధర్మము అని. సనాతన ధర్మం అంటే అర్థము చాలా పాతది అని అర్థం. అంటే పురాతనమైనది, ప్రాచీనమైనది లేదా పాతది అని అర్థం. సనాతన ధర్మం అంటే చాలామందికి సనాతన ధర్మం అంటే అర్థం కూడా తెలియదు. రైట్, ఓకే. అయితే ఇప్పుడు విషయం ఏంటి అంటే, ఇది చాలా పాతది కదా. మన భారతదేశంలో ఈ సనాతన ధర్మం అనేది చాలా పాతది కదా. మరి క్రైస్తవులు అనేవారు మతము ఇది 2000 సంవత్సరాల క్రితం ఏర్పడింది కదా. మరి దీన్ని ఎందుకు నమ్మని మీరు విశ్వసిస్తున్నారు అని చాలామంది యొక్క ప్రశ్న. అంటే ప్రాచీన యొక్క మతాన్ని, ప్రాచీన యొక్క సాంప్రదాయాన్ని, ఆచారాలను లేదా ప్రాచీన సంబంధమైనటువంటి ఈ ధర్మాన్ని మనకు ఉంది కదా. అప్పుడు 2000 సంవత్సరాలు ఎక్కడో పుట్టినటువంటి యెరూషలేములోనో, బెత్లెహేంలోనో, సియోనులోనో ప్రారంభమైనటువంటి ఈ క్రిస్టియానిటీ ఏదైతే ఉందో, దీన్ని ఎందుకు మనము దాన్ని నమ్మాలి, లేదా ఎందుకు అవలంబించుకోవాలి, లేదా ఎందుకు దాన్ని విశ్వసించాలి, ఇది మొన్నటిదే కదా అనేది ఒక మాట్లాడుతున్నారు. ఈ మధ్యకాలంలో ఎక్కువగా దీని గురించి చర్చా వేదికలను కానీ ఉంటుంది. అలాగే మీడియా మిత్రులు కూడా దాని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉన్నారు. ప్రజలు కూడా దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ కూడా పెడతా ఉన్నారు. వాస్తవానికి గమనించాల్సింది ఏంటంటే, క్రైస్తవం అనేది మతమా లేదా మార్గమా? చాలామంది క్రిస్టియానిటీ అసలు ఏం చెప్తుంది అనేది మనం యోచన చేస్తే, చాలామందికి క్రిస్టియానిటీ గురించి బైబిల్ పట్టుకునేవారు కూడా చాలామంది తెలియదు. వాస్తవంగా ఎందుకు తెలియదు అని అంటే, వారు మతాన్ని ప్రకటిస్తున్నారా లేకపోతే మార్గాన్ని ప్రకటిస్తున్నారా అని ఆలోచన చేస్తే, నేటి చాలామంది దైవజనులను చెప్పుకుంటున్న వారు కూడా మతాన్ని ప్రకటిస్తున్నారు తప్ప క్రీస్తు యొక్క మార్గాన్ని ప్రకటించడం లేదు. ఇది అసలు పాయింట్. ఈరోజు చాలామంది క్రైస్తవులతో చాలా మీడియా సహోదరులు సోషల్ మీడియాలో దీని మీద, బైబిల్ మీద కొన్ని ప్రశ్నలు వేసినప్పుడు నేను చాలా ఇంటర్వ్యూలు చూస్తూ ఉన్నాను. వాళ్ళు ఏం చెప్తూ ఉన్నారని అంటే, ఇది మార్గం అని చెప్తూ మళ్ళీ మతం గురించి మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు. మాకు బాహ్య స్వేచ్ఛ ఉంది, ప్రకటన ఉంది అని, లేకపోతే మాకు రాజ్యాంగం ఉంది, రాజ్యాంగం ఇచ్చిన హక్కు అది అని ఏదేదో చెప్తున్నారు తప్ప ఇది మార్గం అని సరిగ్గా ప్రజెంట్ చేయలేకపోతున్నారు మీడియా సోదరులకి. దానివల్ల ఎంతమంది అక్కడ దైవజనులు కూర్చున్నా సరే, భిన్నాభిప్రాయమైనటువంటి వాదనలు, వివాదాస్పద వాక్యాలు, ఇంటర్వ్యూలతో అవి ముగింపు అనేది జరుగుతూ ఉన్నాయి. సో నేను చెప్పే పాయింట్ ఏంటంటే, అసలు బైబిల్ అనేది ఏం చెప్తుంది అసలు ప్రజలకు? అసలు యేసుక్రీస్తు ప్రభువారు సర్వలోకానికి వెళ్ళి ఎందుకు సువార్త ప్రకటించమన్నాడు? ఇది మార్గమా లేదా మతమా? మతం అనేది పుంజుకోవడానికి చెప్పాడు, అది దైవ మార్గం గురించి చెప్పాడు యేసుక్రీస్తు అని చెప్తే, ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభువారు 100% కూడాను అపోస్తులు అనగా తన శిష్యులకు దైవ మార్గాన్ని మాత్రమే బోధించమని చెప్పాడు. ఇది మనం దయతో గమనించాలి. ఈ దైవ మార్గాన్ని గురించి ఎందుకు చెప్పాడు అని అంటే, సృష్టికర్త అయిన దేవుడు, పరమాత్ముడు అనేవాడు ఒక్కడే, జ్యోతిర్మయుడు తండ్రి ఒక్కడే. అయితే ఆయన నివసించే చోటు కానీ, ఆయన రూపము కానీ, ఆయన పేరు కానీ, ఆయన ఆరాధించే విధానము కానీ, దేవుడి యొక్క బోధ కానీ తెలియని మనుషులు భూమి మీద కోట్ల మంది ఉన్నారు. ఈ కోట్ల మంది ఉన్న ప్రజలకు దేవుడి యొక్క సందేశాన్ని, దేవుని యొక్క రూపాన్ని, దేవుని యొక్క పేరుని, దేవుణ్ణి ఆరాధించే విధానాన్ని ఒక వ్యక్తి రక్షణలోకి, అంటే స్వర్గము అంటారు లేదా వైకుంఠం అంటారు మన హిందూ బంధువులు. అలాగే బైబిల్ ఏం చెప్పిందంటే పరలోకము అని అన్నారు. ఈ పరలోకము చేరడానికి, పరలోకం అంటే ఈ లోకానికి సంబంధం లేనిది అని. కాబట్టి ఆ లోకంలో చేరడానికి మనుషులు ఎక్కడి నుండి వచ్చారు, ఏ చోటు నుండి వచ్చారు, తిరిగి ఈ లోకానికి ఎక్కడికి వెళ్తారు అనే విషయాలు చెప్పమని
యేసుక్రీస్తు ప్రభు వారిని తండ్రిని దేవుడు పంపించాడు. యేసుక్రీస్తు వారు కూడా 12 మంది అపోస్తలుని ఏర్పాటు చేయడానికి కారణం కూడా అదే. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే అసలు క్రైస్తవ మతమా మార్గమా? అతను మత మార్పిడి చేస్తున్నారు, మార్గం చెప్తున్నారంటే ఈరోజు చాలామంది నేనే చెప్తున్నాను, మత మార్పిడిలో చేస్తున్నారు తప్ప మార్గాన్ని బోధించలేదు. మార్గాన్ని బోధిస్తున్నామని చెప్పుకొని మతాన్ని బోధిస్తామన్నారు. ఈరోజు మీకు కొన్ని విషయాలు మీకు దాన్ని క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తున్నాను. అపోస్తల కార్యములో 10వ అధ్యాయము 1వ అధ్యాయము అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 4-5 వచనాలు మనం చూస్తే, ఇటలీ పటాలమడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలు భక్తిపరుడు కైసరులో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవారై ఉండి ప్రజలకు బహుధర్మము చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. ఇక్కడ ఇటలీ అనే దేశంలో పటాలమనబడినటువంటి పటాలంలో శతాధిపతి అంటే 100 మంది మీద ఉన్నటువంటి ఒక అధికారి ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు కొర్నేలు. ఈయనకున్న క్వాలిటీ ఏంటంటే, ఈయనకున్న నీతి మొదటగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. కేవలం భక్తి మాత్రమే కాదు, భయము ఉంది, భక్తి ఉంది. 2 ప్రజలకు బహుదాన ధర్మాలు చేస్తూ ఉన్నాడు. 3 ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయితే ఇతను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు కూడా ఈయనకి దేవుడి పేరు తెలియదు, దేవుని రూపం తెలియదు, ఆరాధించే విధానం తెలియదు. బహుదాన ధర్మాలు చేస్తున్నాడు కానీ దేవుని పేరు తెలియదు, దేవుని రూపం తెలియదు, దేవుని ఆరాధించే విధానం తెలియదు. అలాగే ఎల్లటూ ప్రార్థన చేస్తున్నాడు కానీ ఎవరికి ప్రార్థన చేయాలో తెలియదు, ఎవరికి మొక్కాలో తెలియదు. పేరు తెలిస్తే కదా దేవుడికి మనకున్న వరస ఏంటో తెలుస్తుంది కదా, మనం ఆ భక్తి చేయగలుగుతాం. అది తెలియదు. కాబట్టి కొర్నేలి జీవితం ఇలా ఉంది. అప్పుడు తండ్రి అయిన దేవుడు ఏం చేశాడంటే, ఇంచుమించు 3 గంటల వేళ కొర్నేలి ఇంటికి ఒక దేవదూతను పంపించి ఆయనకి ఏం చెప్పాడంటే, కింద మనం చూస్తే పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుడి దూత అతని ఎదుగు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడను. ఇప్పుడు నీవు ఎప్పేకు మనుషులను పంపి పేతురు అనే మారు పేరు గల సీమోను పిలిపించుకున్నాము అన్నాడు. అంటే ఈ సీమోను పేతురు అనేవారు ఎవరంటే యేసుప్రభు యొక్క 12 మంది శిష్యులు ఒకరు. ఈయన ఏమంటున్నాడంటే, దేవదూత వచ్చి నువ్వు కొర్నేలిని పిలిపించుకో, క్షమించండి తప్పు చెప్పాను, పేతురు గారిని పిలిపించుకొని, ఆయన దైవజనుడు, ఆయన దైవ మార్గాన్ని బోధిస్తాడు. అంటే ఎందుకు ఈ విషయాన్ని కొర్నేలి గారికి ఇక్కడ దేవదూతని తండ్రి దేవుడు ఎందుకు పంపించాడు అంటే, ఇతను చేసిన ప్రార్థన వృధా అవుతుంది, ఇతను చేసిన దాన ధర్మాలు వృధా అవుతున్నాయి, ఈయన చేస్తున్నటువంటి భక్తి కూడా భయభక్తులు కూడా వృధా అయిపోతున్నాయి. అంటే ఇది భూమి మీద చాలామంది ఏమనుకుంటారంటే, నాకు దేవుడు అంటే చాలా ఇష్టం, నేను దేవుడి మీద భయభక్తులు కలిగి ఉన్నాను అంటాడు. అలాగే రెండవది, నేను చాలా దాన ధర్మాలు చేస్తాను దేవుడు చెప్పినట్టు, కాబట్టి దేవుడు నన్ను ప్రేమిస్తాను అంటాడు. అలాగే నేను ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తాను కాబట్టి దేవుడు నాతో ఉంటాను అనుకుంటాడు. కాదు, దేవుని ఆజ్ఞలేంటో, దేవుని యొక్క శాసనాలు ఏంటో, దేవుడిచ్చిన చట్టాలు ఏంటో మనుషులకు తెలియకుండా, వాడు ఎంత భక్తి పడినప్పుడు కూడా, ఎంత దాన ధర్మాలు చేసినప్పుడు కూడా, ఎంత పేరు తెలియకుండా ఎంత ప్రార్థన చేసినప్పుడు కూడాను వారు ఇప్పుడు కూడా రక్షింపబడడానికి అవకాశమే లేదు. అది నేను చెప్పింది కదా, దేవుని చట్టం చెప్పింది. మీరు కొర్నేలి యొక్క కుటుంబం గురించి ఆ దేవుడు రాయించాడు. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం అంతా చదివితే చాలా స్పష్టంగా తేటగా అర్థమవుతుంది. దానికి కారణం ఏంటి అని అంటే, ఆయన భక్తి, ఆయన విశ్వాసం, లేదా ఆయన చేసిన దాన ధర్మాలు ఆయన రక్షించలేదు. అవి నీతి కార్యాలు, అవి దేవుని సముఖానికి చేరే కానీ ఆ కుటుంబానికి రక్షణ లేదు. సో దేవుడు మళ్ళీ ఏం చేశాడంటే, దేవదూతను పంపించి, దేవదూత కూడా వచ్చి మళ్ళీ ఆయనకి దేవుడి మాటలు చెప్పలేకపోయింది. దేవుడి మాటలు చెప్పాలంటే ఎవరు చెప్పాలి? అపోస్తులైనటువంటి పేతురు గారే చెప్పాలి. ఈ అపోస్తుల బోధ వినకుండా ఏ వ్యక్తి రక్షింపడానికి అవకాశమే లేదు. ఏ వ్యక్తికి కూడా అపోస్తుల బోధ వినకుండా దేవునికి మనకున్న వరుస ఏంటి, దేవుడు మనకి ఏమవుతాడు, దేవుడిని ఆరాధించే విధానం ఏంటి, దేవుడి శాసనాలు ఏంటి అనేవి ఎవరికీ తెలియవు. ఖచ్చితంగా ప్రతి మనిషి కూడాను ఈ భూమి మీద అపోస్తుల బోధ కంపల్సరీ వినాల్సిందే. అపోస్తులు సర్వలోకానికి వెళ్ళి ఏం చెప్పారంటే, మార్గాన్ని ప్రకటించారు. అది మార్గం తప్ప మతం కాదు. అది ఇప్పుడు చాలామంది మొదట్లో మాట్లాడే ఆ మాట మీకు చెప్పలేదు. ఏంటి అంటే,
ఇదిగో మనకి సనాతన ధర్మము, పాత ధర్మం ఉంది కదా, ఇది ఎందుకు అన్నారు. కరెక్టే. సనాతన ధర్మము, ప్రాచీన ధర్మము ఎవరు రాసుకున్నారు? అది మనుషులు రాశారు. మనుషులు రాసుకున్నారు. రాసుకోవడానికి ఏముంది? పుస్తకాలు మనం రాసుకోవచ్చు. దానివల్ల ఏ వ్యక్తి రక్షణ పడడు. మానవ జ్ఞానానికి దేవుని జ్ఞానానికి సంబంధమే ఉండదు. మతిలో వచ్చిన మాటలు దేవుని జ్ఞానం కాదు కదా. చాలామంది అంటారు, నీకు పిచ్చి పట్టిందా, ఏది పడితే అది మాట్లాడతావు అని. అలాగే కొంతమంది దైవాన్వేషంలో మానవులు సరిచేయడానికి కొన్ని ఆచారాలు, పద్ధతులు వాళ్ళు చరిత్రగా రాసుకున్నారు. అంత మాత్రాన అది దేవుడిచ్చిన చట్టాలు కావు, దేవుడిచ్చిన ఆజ్ఞలు కావు, దేవుడిచ్చిన శాస్త్రాలు కావు, దేవుడిచ్చిన కళాఖండాలు కావు. అవి మనుషులు ఏర్పాటు చేసుకున్నవి. దేవుని చట్టం ఒకటి ఉంటుంది. ఆ చట్టము ఎవరు దేవుడిని ఎవరు చూడలేదు, దేవుని రూపం ఎవరికి తెలియదు, దేవుని పేరు తెలియదు. ఇప్పుడు ఆ చట్టాన్ని తెచ్చినవాడు ఎవరంటే క్రీస్తు. ఆ క్రీస్తు ప్రభు ఏం చేశాడు? ఆ చట్టాన్ని అపోస్తలులకు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అపోస్తలుకనంటే దైవ మార్గాన్ని తెలియజెప్పడానికి. మనుషులు కొన్ని రాసుకుంటారు. చాలామందికి డైరీ అలవాటు ఉంటుంది. కొంతమంది జరిగినవి రాస్తారు, కొంతమంది భార్య భర్త కూడా గొడవలు కూడా రాస్తారు, కొంతమంది స్నేహితులు కలిసిన ముచ్చట్లు రాస్తారు, కొన్ని ఊహాజనకం కూడా రాసుకుంటారు. అంత మాత్రాన నిజాలు అయిపోవు కదా, రాతలన్నీ కూడా నిజాలు అయిపోవు. దేవుడు రాసినటువంటి రాతే నిజమైనది, అది మనం దాన్ని నమ్మాలి. కాబట్టి బైబిల్ మనం క్షుణ్ణంగా పరిశీలన చేస్తే యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడికి వచ్చింది 2000 సంవత్సరాల క్రితము మతాన్ని ప్రతిపాదించడానికి, మతాన్ని స్థాపించడానికి కాదు, దైవ మార్గాన్ని చూపించడానికి. ఆయన బోధలో మనం మాట చెప్తే అది చాలామంది తెలుసు. నేనే మార్గమును, సత్యమును, జీవమును అన్నాడు. ఏంటి మార్గము అంటే దైవ మార్గమును చూపించేవాడు నేను. అంటే ఆ దైవ మార్గాన్ని, సత్యాన్ని చెప్పేవాడు నేను. చాలామంది లోకంలో గురువులు ఉంటారు, చాలామంది బోధకులు ఉంటారు తప్ప వాళ్ళకి దైవ మార్గం తెలియదు. ఎందుకంటే వాళ్ళు పరమాత్ముడి యొద్ద నుండి వచ్చిన వారు కాదు, నేనే తన సముఖం నుండి వచ్చిన వాడిని, నేను వచ్చిన తండ్రి అయిన దేవుడు నన్ను గురించి సాక్షిపిస్తున్నాడని చాలా స్పష్టంగా తన మాటల్లో, తన లేఖనాల్లో మనం చూడవచ్చు. అలాగే మనం చూస్తే ఇది మార్గం అనే గ్రంథం మనకి సెలవిస్తూ ఉంది. మనం కొన్ని వచనాలు చూద్దాం. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 1వ వచనంలో, అపోస్తల కార్యంలో 9వ అధ్యాయం 1వ వచనంలో, సౌలు ఇంకనూ ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయటను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుడికి వెళ్ళి ఈ మార్గమందున్న కోట్ చేసుకోండి, ఈ మార్గమందున్న పురుషులైనను స్త్రీలైనను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేముకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజం వారికి పత్రిక ఇమ్మని అడిగాను. ఏమంటున్నాడండి? సౌలు ఇంకనూ ప్రభు యొక్క శిష్యుని బెదిరించుటయు హత్య చేయటను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకులు ఈ మార్గమందున్న. ఏ మార్గం ఇది? దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఏర్పాటు చేసినట్టు రాజమార్గం ఇది. రాజమార్గం మనుషులందరూ చక్కగా దేవుని యొద్దకు వెళ్ళడానికి చక్కని మార్గం. కాబట్టి ఈ మార్గాన్ని చేరడానికి మనం అగ్నిగుండాలు దాటాల్సిన అవసరం లేదు, లేదా హోమములు చేయవలసిన లేదు, వ్రతాలు చేయవలసిన అవసరం లేదు, ఉపవాసాలు చేయవలసిన అవసరం లేదు, మన ఆస్తిపాస్తులన్నీ అమ్మవలసిన అవసరం లేదు, శరీరానికి గాయపరచుకోవాల్సిన అవసరం లేదు, బూడిద పోసుకుని ఊరి మీద తిరగవలసిన అవసరం లేదు, గుండు కొట్టించుకోవాల్సిన అవసరం లేదు, గోచు కొట్టుకొని తిరగవలసిన అవసరం అంతకంటే లేదు. అలాగే భార్య బిడ్డలను విడిచిపెట్టి సన్యాసం తీసుకోవాల్సిన అవసరం లేదు, హిమాలయ పర్వతాలకు వెళ్ళి తపస్సు తీసుకోవాల్సిన అవసరము లేదు, బట్టలు చింపుకొని ఊరి మీద పిచ్చోలా తిరగవలసిన అవసరం అంతకంటే లేదు, లేకపోతే చెట్టు కిందకి వెళ్ళి తపస్సు చేసుకునే అవసరం అంతకంటే లేదు. ఇది మార్గం. బైబిల్లో స్పష్టం చెప్పింది ఏంటంటే ఇది దైవ మార్గము. యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీదకి వచ్చింది మత మార్పిడి చేయడం కాదు నాయన, 100% దైవం యొక్క మార్గాన్ని. ఎందుకు చెప్పాలనుకుంటున్నాడు అంటే లోకంలో చాలామంది ధర్మాలు చేస్తున్నారు, భక్తి చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, కానీ దైవాజ్ఞలు, దైవ శాస్త్రాలు చాలామందికి తెలియవు. ఈ 3 చేస్తూ కొన్నేళ్ళ వల్లే మేము కూడాను ఉన్నాము అనుకుంటున్నారు. కాదు, వాటి రక్షణ లేదు. దేవుడి శాసనాలు వినకుండా, దేవుని ఆజ్ఞలు వినకుండా, ఇది మతమా మార్గం అనే పరిపూర్ణ అవగాహన లేకుండా మన ఇష్టానుసారంగా బతికితే అది ఇబ్బంది. ఇదే మాటని యెషయా గ్రంథం, యెషయా ప్రవక్త కూడా 35వ అధ్యాయం 8వ వచనం చూస్తే, యెషయా గ్రంథం 35వ అధ్యాయం 8 నుండి 9 వచనాలు చూస్తే, అక్కడ దారిగానున్న రాజమార్గం ఏర్పడను, అది పరిశుద్ధ మార్గం అనబడను,
అది అపవిత్రులు పోకూడని అది మార్గమున పోవు వారికి ఏర్పరచబడును. మూడులైనను దాని నడిచి త్రోవ త్రప్పక ఎందురు. అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు దాన్ని ఎక్కువ, అవి అక్కడ కనబడవు. విమోచింపబడిన వారే అక్కడ కనబడదురు. అక్కడ దారిగానున్న రాజమార్గము అన్నాడు. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఏర్పాటు చేసిన అద్భుతమైన మార్గం. సృష్టికర్త అయిన దేవుడు అక్కడే. సృష్టిని పూజించడం ఎందుకు? సృష్టిలో ఎందుకు పూజించాలి? అది ఏదో ఒక రోజు డిస్ట్రాయిడ్ అయిపోద్ది. భూకంపాలు వస్తే ఏ మొక్కనైతే చెడుతావో మొక్క కింద వెళ్ళిపోతుంది అది. కాబట్టి మనం ఇక్కడ గమనించాలంటే రాజమార్గం ఇది. దేవుడు రాజు అయి ఉన్నాడు. రాజు యొద్దకు తన ప్రజలమైన మనము, తన పిల్లమైన చేరడానికి యేసుక్రీస్తు వేసిన మార్గం తప్ప ఇది మత మార్పుడు కాదు. చాలామంది సహోదరులకి గ్రంథం అర్థం కాక ఇది మేము మార్గాన్నే ప్రకటిస్తున్నాము అని చెప్పుతూ మతాన్ని బోధిస్తూ ఉన్నారు. అది మీకు తెలుసు. ఎవరైనా దేవుని శాసనాలు, దేవుని ఆజ్ఞలు చెప్పకుండా నీకు రోగాలు తగ్గుతాయి, పెళ్ళిళ్ళు అవుతాయి, వివాహాలు అవుతాయి, ఇతర దేవతలన్నీ ఉట్టివి, ఇలాంటివన్నీ చెప్పులు అందరూ మత మార్పులు చేస్తున్నట్టే. సత్యాన్ని చెప్పాలి, సత్యాన్ని ప్రకటించాలి అనేది తండ్రి యొక్క దేవుని యొక్క అనాదికాల సంకల్పం. ఈ రాజమార్గం అనేది దేవుడు అనాదికాల సంకల్పంలో అనాది సంకల్పం అంటే సృష్టికి ముందే తన పిల్లలు వారు తప్పిపోతారు, తమ మార్గంలో తప్పిపోతారు, వారు సొంత ఆలోచనతో బతుకుతారు. ఎందుకంటే దేవుడు సృష్టించినటువంటి మొదట నరులైనటువంటి ఆదామాబులు సృష్టింపబడినప్పుడు దేవుడు ఏం చేసినటువంటి స్వాతంత్రాన్ని ఇచ్చాడు వాళ్ళకి. వారు సొంతంగా యోచన చేసుకునే ఆలోచన ఇచ్చాడు. కానీ వాళ్ళు ఏం చేశారంటే ఆ స్వాతంత్రాన్ని వారు పాడు చేసుకున్నారు. వారు పాడు చేసుకొని వారికి ఇష్టానుసారంగా జీవించారు. కాబట్టి ఈరోజు కూడా ఆ ఒక్క జాతి మనుషులలో వచ్చిన ప్రజలందరూ కూడాను దైవ మార్గాన్ని తప్పిపోయారు. దైవ మార్గాన్ని తొలగిపోయారు. దైవ శాసనాలు తెలియవు, దేవుని పేరు తెలియదు, దేవుని రూపం తెలియదు, దేవుడు చేసే భక్తి విధానం తెలియదు, ఎలా విశ్వాసం ఉంచాలి, ఎలా నిరీక్షించాలి, అసలు దేవుడు ఎక్కడ ఉంటాడు అనే విషయం ఏ కోణం కూడా తెలియని వారికి మరలా తన దగ్గర చేర్చడానికి యేసుక్రీస్తు ద్వారా తన దేవుడు అద్భుతమైనటువంటి మార్గాన్ని వేశాడు. కాబట్టి అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 15 నుండి 20 వచనాలు చూస్తే, అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 15 నుండి 20 వచనాలు, అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభుని యేసుక్రీస్తు అన్నాడు. ఇది మార్గం. ఈ మార్గంలో ఎవరు ఉంటారు? ఈ మార్గానికి కాపలాదారుడు ఎవరంటే ప్రభుని యేసుక్రీస్తు. అపోస్తుల బోధ వినాలి, దేవుడి మార్గంలో వస్తే తప్ప, క్రీస్తు మార్గంలోకి వస్తే తప్ప దేవుని యొద్దకి ఏ మనుషులు కూడా చేరే అవకాశమే లేదు అనే సంగతి మీరు గమనించాలి. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం 9వ వచనంలో, అయితే కొందరు కఠినపరచబడిన వారు ఒప్పుకొనక జనసమూహం ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందున అతడు వారిని విడిచి శిష్యులు ప్రత్యేకపరచుకుని ప్రతిదినము తురన్ను అన్న ఒక పాఠశాలలో తర్కించి వచ్చును. అయితే కొందరు కఠినపరచబడిన వారు ఒప్పుకొనక జనసమూహం ఎదుట ఈ మార్గము అన్నాడు. చాలామంది ఈ మార్గాన్ని ఇప్పుడు కూడా సహోదరులు చాలామంది ఇది మార్గం కాదు, ఇది మత మార్పిడి చేస్తున్నారు అని అంటున్నారు. అసలు దీనికి కారణం ఏంటి అంటే ఇది మార్గము అనే ప్రజల్లోకి చాలామంది సరిగ్గా ప్రజెంట్ చేయడం లేదు. కాబట్టి వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు కఠినాత్మలు అయిపోయి ఇది మార్గం కాదు, ఇది మతము అంటున్నారు. నిజంగా ఇప్పుడు జరుగుతుంది అదే. ఎందుకంటే నేను గతంలో ఒక చర్చి వెళ్ళేవాడిని. వాళ్ళు అది అక్కడ మతాన్ని ప్రబోధించేవారు తప్ప దైవ మార్గాన్ని బోధించలేదు. మతాన్నే ప్రబోధిస్తున్నారు. కానీ తండ్రి అనే దేవుడు ఒక్కడేనండి. సృష్టికర్త దేవుడు ఒక్కడే. ఆయన తన పిల్లలమైన మనము దారి తప్పిన మనకి తన దరి చేర్చడానికి యేసుక్రీస్తుని ఏర్పాటు చేశాడు. యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలో 33 సంవత్సరాలు ఉన్న తర్వాత అపోస్తులను ఏర్పాటు చేసుకొని అపోస్తుల ద్వారా ఆ తన మార్గంలోకి చేరడానికి అద్భుతమైన సందేశాలు, అద్భుతమైన ఆజ్ఞలు మనకి ఇచ్చాడు. అది ప్రజల్లోకి వెళ్ళడం లేదు. ఇది గమనించాలి. కాబట్టి ఇది మార్గం. బైబిల్ అనేది మార్గం చెప్తా తప్ప మతాన్ని ఎవడు ప్రచారం చేయడం, మతాన్ని ప్రబోధించేవాడు అసలు దైవ సేవకుడే కాదు, దైవజనుడే కాదు. అపోస్తల కార్యాలు 24వ అధ్యాయము 14 నుండి 24వ అధ్యాయము 14 నుండి 15 వచనాలు చూస్తే, ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథమందును రాయబడి ఉన్నవన్నీ నమ్మి
నీతిమంతులకును అనీతిమంతులకును పునరుద్ధానము కలుగబోచున్నదని వీరు నిరీక్షించుచున్నట్టు నేను కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచి వారు మతభేదం అని పేరు పెట్టుకున్న ఈ మార్గము, ఏం పెట్టుకున్నారు లోకం అంతా దీన్ని? మతాన్ని భేదిస్తుంది. ఇది మార్గము అన్నాడు. ఇది మార్గం చెప్పి నా పితరుల దేవుని సేవించున్నానని తమ ఎదురు ఒప్పుకొనుచున్నాను అన్నాడు. ఇది మార్గం అండి, మార్గం, మతం కాదు. అలాగే అపోస్తల కార్యములు 24వ అధ్యాయం 22వ వచనంలో, అపోస్తల కార్యములు 24వ అధ్యాయం 22వ వచనంలో, ఫెలిక్స్ ఈ మార్గమును గూర్చి బాగుగా ఎరిగిన వాడే సహస్రాధిపతి అయిన లూసీ వచ్చినప్పుడు మీ సంగతిని విచారం తెలుసుకుందని చెప్పి విమర్శ నిలుపు చేసాను. ఈ మార్గము, ఏ మార్గం అది? దైవానికి మానవ జాతి చేరే అద్భుతమైనటువంటి ఈ మార్గం తెలియాలంటే ఏం చేయాలా? సువార్తను ప్రకటించాలి. సువార్త అంటే అర్థం ఏంటి? శుభవార్త అంటున్నారు కాదు. సువార్త అంటే దేవుని శక్తి. దేవుని శక్తి, అసలు దేవుని శక్తితో ఈ సృష్టిని ఎలా చేశాడు? దేవుడు సర్వసృష్టికర్త. దానికి అతనికున్న లక్షణాలు ఏంటి? ఆయన ఉండే చోటు ఏంటి? ఆయనకున్న పేరేంటి? ఆయన పేరుని ఆయన ఆరాధించాలన్నా, ఆయన పేరు ఉచ్చరించాలన్నా, ఆయన ఆరాధించాలన్నా, ఆయన శ్రమికంగా చేరాలన్నా మనకి ఎటువంటి అర్హత కలిగి ఉండాలి మానవుడు? దేవుడిచ్చేటువంటి స్వాతంత్రాన్ని మనం కోల్పోయాము. ఆ స్వాతంత్రాన్ని కోల్పోయి ఇచ్చినటువంటి స్వేచ్ఛ ఏదైతే కోల్పోయామో మనం దేవునికి విరోధిగా ఉన్నాము. కాబట్టి తండ్రి అయిన దేవుడు క్రీస్తు ద్వారా మనతో సమాధానపరచాలని, ఐక్యత చేయాలని, తన సముఖంలో ఉంచాలని అపోస్తులని క్రీస్తుని ఏర్పాటు చేసుకున్నాడు. యేసుక్రీస్తుని శిలువ మరణం ద్వారా మరలా ఏ స్వేచ్ఛ అయితే కోల్పోయాము, ఏదైనా తోటలో ఆదామావులు ఏ స్వేచ్ఛ అయితే, ఏ స్వాతంత్రం కోల్పోయారో అదే స్వేచ్ఛ, అదే స్వాతంత్రాన్ని తిరిగి మళ్ళీ పునరావృతం చేయడానికి, అద్భుతమైనటువంటి సత్య సువార్తను ప్రకటించడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. ఆ ప్రకటించిన ప్రతి మాట అపోస్తులకు ఇచ్చాడు. కాబట్టి అపోస్తుల బోధ వినకుండా ఏ వ్యక్తి కూడా రక్షించడానికి అవకాశమే లేదు. కాబట్టి ఇది ప్రకటింపబడాలంటే ఏం చేయాలంటే సువార్త అనేది ఖచ్చితంగా ప్రకటించాలి. కాబట్టి సువార్త అనేది ప్రకటించాలి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 4-5 వచనాలు చూస్తే, మత్తయి సువార్త 11వ అధ్యాయము 4-5 వచనాలు, యేసు వారిని చూచి మీరు వెళ్ళి విన్నవాటిని, చూడండి అదండి, యేసు వారిని చూచి మీరు వెళ్ళి విన్నవాటిని కన్నవాటిని యోహానుకు తెలుపుడి. గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు ఉనిచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. ఎవరు ఈ బీదలు? దేవునికి దూరస్తులైపోయి లోకంలో ధనమే ముఖ్యమని, పేరు ప్రఖ్యాతులు ముఖ్యమని బ్రతుకుతూ దేవుని పేరు, రూపము, ఆయన స్వభావము, ఆయన లక్షణాలు, ఆయన ఉండే చోటు, ఆయన దేవత్వము తెలియని ప్రతి మనుషుడు పేదవాడే. అదే ప్రకటించమన్నాడు. కాబట్టి అక్కడ ఏమన్నాడు? యేసు వారిని చూసి మీరు వెళ్ళి విన్నవాటిని కన్నవాటిని, ఈ విన్నవాటిని కన్నవాటిని పక్కన పెట్టేసి యేసుప్రభు ఏదైతే అద్భుత కార్యాలు చేశాడో దీన్ని మాత్రమే చెప్పుకొని మీరు విమర్శించి అంటున్నారు. అక్కడ వారికి ఎందుకు చెప్పమన్నాడంటే యేసుప్రభు చేసినటువంటి సూచక్రియలు, ఆశ్చర్యక్రియలు అంతకు ముందు కానీ జరగలేదు, నేడు కూడా జరగవు. కానీ ఆ విన్నవాటిని కన్నవాటిని పక్కన పెట్టేసి ఇది చెప్పడం మొదలుపెట్టారు. తద్వారా దైవదోషణ, తద్వారా యేసుక్రీస్తు నామానికి అవమానపరచడం. ఏంటి వినమన్నాడంటే దైవ సంకల్పం. అసలు మనుషులను దేవుడు ఎందుకు సృష్టించాడు, ఎందుకు తయారు చేశాడు, మనుషులు ఎందుకు పత్రమయ్యారు, మనుషులు ఎందుకు లోకంలో నివసిస్తున్నారు, మనుషులు లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత వేరే లోకానికి ఎందుకు రావాలంటే ఏం చేయాలి, అసలు దేవుడు కుటుంబ వ్యవస్థను ఎందుకు ఏర్పాటు చేశాడు, వివాహ వ్యవస్థను ఎందుకు ఏర్పాటు చేశాడు, ఎంతమంది పిల్లల్ని లోకంలోకి ఎందుకు పంపిస్తున్నాడు, ఇవి ఏవీ చెప్పకుండా, అలాగే యేసుక్రీస్తుకి జనన మరణ పునరుద్ధానం గురించి చెప్పకుండా, అపోస్తుల బోధ ఏంటో చెప్పకుండా ఒక వ్యక్తి దైవ మార్గంలోకి వచ్చే అవకాశమే లేదు. లోకంలో జరుగుతున్నటువంటి ఇప్పుడు ఏదైతే దుర్బోధలు ఉన్నాయో, అసత్యపు బోధలు ఉన్నాయో, ఇవన్నీ కూడా దేవునికి క్రీస్తుకి విరోధమైనవి. వాటిని నమ్మకండి. ఇది మార్గము ప్రియులారా. కాబట్టి పాతదే నమ్ముతామంటే పాతది ఎవడు రాసుకున్నాడు? మనుషులు రాసుకున్నాడు. దాన్ని నమ్మాల్సిన అవసరమే లేదు. మనుషులు ఎన్నో రాసుకుంటాను, నేను రాసుకుంటాను. నేను దేవుడినే, నేను కూడా ఒక దేవుడిని. నాకు దేవుడి లోకంలో ఈ కలియుగంలో దైవంగా భావించాడు. నేను కొన్ని పుస్తకాలు రాసుకొని లక్ష్మీ ప్రెస్ సోంపటికి ప్రింటింగ్ చేసుకొని వాటిని ప్రచురిస్తాను. నమ్మేస్తారా నన్ను? రాసుకోవడానికి ఏముంది?
ఎన్నెన్ని రాసుకుంటారు. కథల పుస్తకాలు కూడా ఎన్నో రాశారు ప్రజల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి. అలాగే పిల్లప్పుడు మనకు ఉండేవి చందమామ కథలని ఉండేవి. ఆ కథలు చదువుకొని మున్సిపల్ నిజంగా రాజులు ఉండేవారేమో, అలా ఉండేదేమో అని అనుకునేవాళ్ళు. ఆ కథలు అవి. కథలు రాసుకోవడానికి ఏముంది, ఎన్ని రాసుకోవచ్చు కోట్ల కొలది. అప్పుడే మొదట్లో కథలు రాసుకున్నారు. ఇప్పుడు కూడా చాలామంది కథలు రాసుకుంటున్నారు. కొన్ని వందలు వస్తూనే ఉన్నాయి, వేలు వస్తాయి. లోకంలో ఇప్పుడు మనం చూస్తే అనేకమైన కొత్త దేవుళ్ళు పుట్టుకొస్తూ ఉన్నారు. ఒక్కడే దేవుడు. ఆ ఒక్క దేవుడి గురించి పరిపూర్ణ అవగాహన సర్వమానవ జాతి కలగాలనే ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చారు. లోకానికి వచ్చి అపోస్తులను ఏర్పాటు చేశారు. అపోస్తుల బోధ వినకుండా ఎవరు కూడాను రక్షణలోకి వచ్చే అవకాశమే లేదు అనే సంగతి మీరు గమనించాలి. ఇది మార్గము తప్ప ఇది ఇంకొకటి కాదు అనే సంగతి మీరు గమనించాలి. అందుకంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:11-12 ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:11-12 మనమందరము అన్నాడు. సర్వమానవ జాతి మనమందరము విశ్వాస విషయంలోనూ అన్నాడు. ఒకటే విశ్వాసం ఉండాలి. దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలో ఏకత్వం పొంది, యేసుక్రీస్తు యొక్క స్వస్థతలో ఏకత్వం పొందమన్నాడా? యేసుక్రీస్తుని గురించిన జ్ఞాన విషయంలో ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల వరకు, అనగా క్రీస్తునికి కలిగిన సంపూర్ణత సమానమైన సంపూర్ణత కలవారి వరకు ఆయన ఇలాగ నియమించను. యేసుక్రీస్తుని తండ్రి అయిన దేవుడు భూలోకంలో రమ్మని ఎందుకు నియమించాడు అంటే ఒకే విశ్వాసంలోకి సర్వమానవజాతి రావాలి. ఒకే జ్ఞానం, దైవ జ్ఞానము ఒకరి చేత పంపించాడు. ఆ ఒకరి దగ్గర జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం మనందరం ఏకత్వం పొందాలి. అంటే ఆ జ్ఞానాన్ని విశ్వసించాలి. అప్పుడు ఆ ఒక్క జ్ఞానంలోకి వస్తే పోలీస్ స్టేషన్లు ఉండవు, కోర్టులు ఉండవు, కేసులు ఉండవు. మనిషి పాపం అనేది చేయడు, తప్పుడు పనులు చేయడు, ఎవరిని చంపడు, కొట్టడు, ఏది చేయడండి. పాపం అనేది అంతమైపోద్ది. పాపం అంటే ఏంటి అని మనుషులు ఆలోచించే విధంగా మనుషులు మారాలి అంటే క్రీస్తు జ్ఞానం చెప్పాలి. కానీ ఈరోజు ఈ జ్ఞానం లోకంలో ప్రకటింపడం లేదు. మైకులు వేసుకొని, పెద్ద పెద్ద మైకులు వేసుకొని వ్యర్థమైనటువంటి బోధ చేస్తూ, ప్రజల్ని గలిబిలి చేస్తూ, ఏదేదో చెప్పేసి ఆదివారం టైంపాస్ చేసుకొని లోకంలోకి అనవసరంగా వెళ్ళి దెబ్బలు కాసి, వాళ్ళు అడిగిన దానికి ప్రశ్నలకి కొంతమంది హైందవ సోదరులు ప్రశ్నలు అడుగుతుంటే వారు సమాధానం చెప్పలేక మా విశ్వాసం మాది, మా మనోభావాలు మావి, మా రాజ్యాంగం ఇచ్చిన చట్టం, ఈ గాడిద గుడ్డు కంకరపాసి ఇవన్నీ కావు. చక్కగా నువ్వు లోకంలోకి వెళ్ళావునంటే దేవుని గురించినటువంటి అవగాహన పరిపూర్ణంగా ఉండాలి. సత్యాన్ని ప్రకటించాలి. యేసుక్రీస్తు బోధ, అపోస్తుల బోధ తెలియందే ఏ వ్యక్తి రక్షింపడానికి అవకాశమే లేదు. ప్రతి వ్యక్తి కూడా ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత బ్రతుకుని జీవితాన్ని మార్చుకోమని యెషయా ప్రవక్త ద్వారా తండ్రి దేవుడు చెప్పాడు. యెషయా గ్రంథము 35:9-10 యెషయా గ్రంథము 35:9-10 అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు దాన్ని ఎక్కవు, అవి అక్కడ కనబడవు. విమోచింపబడిన వారే అక్కడ నడుచుదురు. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు. వారి తల మీద నిత్యానందముండును. వారు ఆనంద సంతోషములు గలవారే వచ్చేదరు. దుఃఖము నిట్టూర్పును ఎగిరిపోవును. ఈ మార్గంలో వచ్చే వాళ్ళందరూ చాలామంది గొప్పగా చెప్పు, నేను సింహం లాంటి వాడిని, నేను పులి లాంటి వాడిని అంటారు కదండి. ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత ఈ సింహం అనే స్వభావం, పులి అనే స్వభావం, నక్క అనే స్వభావం, తోడే స్వభావం పూర్తిగా పోతుంది. సాధు జంతువుగా మారుతాడు. ఒక చెంప మీద కొట్టిన ఇంకో చెంప కొట్టు అని ఇస్తాడు. మొక్క ఉమ్మేసినా చేస్తాడు. ఎందుకంటే యేసుప్రభు వారు సర్వమానవ జాతికి మాదిరి ఉన్నాడు. తనకి ఎన్ని హింస పెట్టినా ఓర్పుతో, సహనముతో ప్రేమించాడు తప్ప తన సహోదరులని తిరిగి ఒక్క మాట కూడా అనలేదు. అలాగే నేడు దైవజనులు కూడాను అదే విశ్వాసంలో, అదే నిరీక్షణలో, అదే ఏకత్వంలో పొందాలి అంటే ఇది రాజమార్గమును గ్రహించి అందరూ విశ్వసించాలి. నా వీడియోలు వీక్షిస్తున్న నా సహోదరులందరూ కూడా నా హృదయపూర్వక వందనములు. నేను చెప్పే హంబుల్ రిక్వెస్ట్ ఒకటే, ఇది రాజమార్గం. ఇది దేవుడు రాజమార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఇది 2 సంవత్సరాల ముందు కాదు, 2000 సంవత్సరాల ముందు వచ్చినా సరే అది మనకేం బోధించింది? 2000 సంవత్సరాల ముందు వచ్చింది కరెక్టే, దాన్ని ఎవరు కాదనరు. కానీ 2000 సంవత్సరాల ముందు యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు వచ్చాడు? ఆయన ద్వారా తండ్రి అయిన దేవుడు ఏం చెప్పాడు, ఏం బయలుపరిచాడు, ఈ అపోస్తుల ద్వారా యేసుక్రీస్తు వారు ఏం బయలుపరిచాడు అనే విషయాలు తేటగా తెలియాలి. అంతే తప్ప పాత ధర్మం కదా, కొత్త ధర్మాన్ని మనం ఎందుకు నమ్మాలి అంటే, మరి పెద్దలకు మాట అన్నారు కదా, వెనకొచ్చే కొమ్ముల కంటే ముందొచ్చే కొమ్ములు వాడిగలవి అని. అది మీకు తెలీదా? చెప్పుకుంటాం. ఇది వాడి అయిన ఖడ్గం. ఇది
తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఇచ్చినటువంటి వాడి అనే ఖడ్గం. ఇది ఏమవుద్దంటే ఈ బోధ వినడం వల్ల లోపల పాపమును పికిలిస్తుంది. మనిషి జీవిత శైలిని, జీవిత విధానాన్ని, మాటని, నడకని అంతా మార్చేస్తుంది ఇది. అందుకే అంటాడు 1 తిమోతి రాసిన పత్రిక 6:11 దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడము. దైవజనుడికి ఉండవలసిన లక్షణం గురించి కూడా చెప్పాడు. నువ్వు డబ్బు ధనం కాదు దీన్ని కోరుకోవాల్సిందే, నీతిని, భక్తిని, విశ్వాసము అన్నాడు. ప్రేమ, ఓర్పు, సాత్వికము సంపాదించుకుని ప్రయాసపడము. కాబట్టి ప్రతి మనుషులు కూడా దేవుని యందు నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సహనము కలిగి ఉండాలి. అంటే క్రీస్తు బోధన, అపోస్తుల బోధ వినందే ఎవరు రక్షించడానికి అవకాశం లేదు. దయతో నేను చెప్పే విషయం ఏంటంటే ఇది మార్గము తప్ప మతం కాదు. చాలామంది మత మార్పిడి చేస్తున్నారు, ఆ డూప్లికేటు. నేను దాన్ని కూడా ఖండిస్తాను, బైబిల్ కూడా దాన్ని ఖండిస్తుంది. కాబట్టి దాన్ని విశ్వసించకండి. ఇంకా అనేక విషయాలు తెలియాలంటే 8790538108 దీన్ని కాల్ చేయండి. అనేక విషయాలు మనం దాని గురించి, బైబిల్ గురించి మీకు బోధించడం మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ వీడియోని వీక్షిస్తున్న సహోదరులు ఈ ప్రసంగాన్ని వింటే మీరు అందరూ కూడా బైబిల్ చూచి అలా ఉన్నవాళ్ళు పరీక్షించి మీరేదైనా చేపట్టి మీ ఆత్మను మీరు రక్షించుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సత్యాన్ని మీరు అనేక మంది ప్రకటించండి. మేము ఎలాగైతే ప్రకటిస్తాం మీరు కూడా సత్యం ప్రకటించవలసిందిగా ప్రభువు యేసుక్రీస్తు మాట్లాడి మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు.